నా పేరు సమీర్ వన్నే. నేను బ్రతుకు చక్రాలు అనే ఒక పుస్తకం రాశాను. ఇది బ్రతుకు చక్రాలు పార్ట్ 1. ఇందులో 5 కథలు ఉంటాయి. అండ్ ఈ కథలన్నీ నా సొంతం. ఇది నా సొంత రచన. ఎక్కడా కాపీ కొట్టడం జరగలేదు. సో ఇది నా సొంత రచన. ఓకే, లెట్స్ స్టార్ట్. రచయితగా ముందుగా మీతో ఒక చిన్న మాట. నా మధ్యలో వెళ్ళే ఆలోచనలు మీతో పంచుకుందామనే ఉద్దేశంతో రచయితగా నా ఈ ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ నేను మీ సమీర్ వన్నే. అండ్ మానవ జీవితంలో వెలుగును చూపే వంటి మంచి సందేశనాత్మకమైన మొదటి 5 కథలతో రూపొందించబడిన పుస్తకం బ్రతుకు చక్రాలు 1. ఈ పుస్తకంలో 5 కథలుంటాయి. అందులో మొదటిది అమెరికా సంబంధం, రెండవది దొంగబాబు, మూడవది తొందరపాటు జీవితానికే కాటు, నాలుగవది మా అబ్బాయి ఇంజనీరు, 5వది రై ముసలోడా. ఈ 5 కథలు యూట్యూబ్ ద్వారా మీ ముందు ఉంచుతున్నాను. నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇక స్టార్ట్. కథలు వినండి. ఓకే. బ్రతుకు చక్రాలు పార్ట్ 1లో భాగంగా మొదటి కథ అమెరికా సంబంధం. ఇక కథలోకి వెళ్తే లెట్స్ స్టార్ట్. నా పేరు రాజేంద్ర ప్రసాద్. మా ఊరు అంజనాపురం. అయితే నా జీవితం 2 ఏళ్ల క్రితమే సంకనాకి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది. పెళ్ళం పారిపోయింది. దాన్ని పెళ్ళం అనే దానికంటే దయ్యం అంటేనే బాగుంటుంది. నా జీవితం ఇలా తగలడానికి కారణం నేనే. ఆ రోజు నా తల్లిదండ్రుల మాటగా నేను విని ఉంటే నా జీవితం ఇంకోలా ఉండేది. కానీ ఇలా మాత్రం ఖచ్చితంగా ఉండేది కాదు. ఇక మా అమ్మ సుజాత, మా నాన్న కృష్ణయ్య, వీళ్ళకి ఒక్కగానొక్క ముద్దుల కొడుకుని వేరే ఎవడో కాదు, ఆ ఎదవని నేనే. నన్ను చిన్నప్పటి నుంచే ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. అయితే 10వ తరగతి దాకా మా చివరిలో ఒక ముసలిబడి ఉండేది. అంటే మా ముత్తాత, తాత, మా బాబు చదివిన బడి అన్నమాట. సెంటిమెంటల్ కాబట్టి, కాదంటే మా బాబు మెంటల్గా హట్ అవుతాడు కాబట్టి ఎలాగోలా పెద్దాగా మా ఊళ్ళోనే కానిచ్చేశాం. ఇక పై చదువులకి పట్నం వెళ్ళాలిగా మరి. దానికి మా నాన్న అస్సలే ఒప్పుకోలేదు. 10 దాకా చాలు, మనకున్న పొలాలు చూసుకుంటూ 2 వ్యాపారాలు పెట్టుకొని కోట్లు సంపాదించుకోవచ్చు, కోటలు కట్టుకోవచ్చు అంటూ నాకు విసుగు తెప్పించేవాడు మా నాన్న. ఒకవైపు నాకేమో అమెరికా వెళ్ళాలనేది నా జీవిత ఆశయం. అయితే సరిగ్గా ఆ సమయంలోనే చెట్టు ఎండిన తర్వాత కొమ్మల బేరం అన్నట్టు నేను ఎలాగైనా సరే అమెరికా వెళ్ళి స్థిరపడాలన్నది నా కళ. కళలు కంటే సరిపోదుగా, వాటిని నెరవేర్చుకోవాలంటే ఎంతో కొంత డబ్బు కావాలిగా మరి. ఇక పై చదువులకి పట్నం వెళ్తానంటే దానికే ఒప్పలేదు మా నాన్న. అలాంటిది అమెరికా వెళ్తానంటే కాళ్ళు విరగొట్టేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయగలను. ఎలా అని ఆలోచిస్తే పెళ్లి కంటే ఇంకొక మార్గం లేదని అనిపించింది నాకు. ఎందుకంటే ఏదైనా ఎన్ఆర్ఐ సంబంధం దొరికితే అమెరికా చెక్కేయచ్చు అన్నది నా ప్లాన్. అందుకే ఆలస్యం చేయకుండా పెళ్లిళ్ళ పేరయ్య వీరయ్యకి అమెరికా సంబంధం చూడమని చెప్పా. చెప్పిన వెంటనే వీరయ్య ఒక అమెరికా సంబంధం తెచ్చేసాడు కూడా. పెళ్లి కూడా అయిపోయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని మా ఇంటికి వెళ్తే మా నాన్న అదేదో కొడుకు పోయినప్పుడు కూడా అంతగా ఏ తండ్రి బాధపడ్డాము అంతలా కుమిలిపోయాడు. అమ్మ ఉన్న పరంగా గోడ కత్తుక్కొని కుప్పకూలిపోయింది. నాన్నకి నేను ఎలా చెప్పినా వినలేదు. అప్పుడు మా నాన్న ఇలా అన్నాడు, నువ్వు ఏ కారణంతో ఇంతలా చెయ్యాల్సి వచ్చిందో తెలియదులే గాని మా నమ్మకాన్ని, ప్రేమను చంపేశావురా అని తెగ బాధపడిపోయాడు. అప్పుడు నిజం చెప్పా. ఇలా అమెరికా వెళ్ళటానికి పినా ఒప్పుకోరనే భయంతో, నా కళ నిజం కాదేమోనన్న 2 భయాలతో భయం చాటును దాక్కుని చేసిన ఒక పిరిగి ఆలోచన నాది. కానీ నా కళ కోసం తప్పలేదు అని చెప్పిన వెంటనే మా నాన్న, నువ్వు అమెరికా వెళ్ళటానికి మాత్రం వీల్లేదు. ఒరే నాన్న ప్రసాద్, మా ఆశలన్నీ నీ మీదే పెట్టుకుని బతుకుతున్నాం. నువ్వు ఈ సమయంలో మమ్మల్ని వదిలిపోతే మాకు చావు తప్పితే ఇంకో మార్గం లేదు. కావాలంటే మన ఊరిలోనే ఒక పెద్ద కిరాణా షాప్ పెట్టిస్తా. మనకెందుకు అమెరికాలు? కన్న తల్లిదండ్రులని ఉన్న ఊరిని వదిలి ఎక్కడికో వెళ్ళి ఎంత సంపాదించినా ఏం సుఖంరా? వద్దు ప్రసాద్, దయచేసి మా మాటలు విను అని నా తల్లిదండ్రులు ఆ సమయంలో ఎంత బతిమాలినా ఆ క్షణంలో నాకు అమెరికా వెళ్ళాలనే ఆలోచన తప్పితే ఇంకేది బుర్రకి తోచలేదు. ఇక నా పెళ్ళం పేరే చెప్పలేదు కదా మీకు. తన పేరు పార్వతి.
ఇక అక్కడి నుంచి నా భార్యతను హైదరాబాద్ వచ్చేసా. కొత్త గాబరం కదా, మరి కొన్ని రోజులు పర్వాలేదు. అలా మెల్లమెల్లగా కొన్ని రోజులు గడిచిన తర్వాత అడగాల వద్దు అంటూనే ఒక మాట అడిగేశాను నా పెళ్ళాన్ని. పార్వతి, మీ నాన్న అమెరికా నుంచి ఎప్పుడు వస్తారు అని అడిగా. అంతే. పార్వతి పెద్ద కళ్ళు చేసి, ఒరై, అసలు నువ్వేదో గొప్ప అమెరికా సంబంధం అని చెప్తే నిన్ను చేసుకున్నా, అనవసరంగా మోసపోయా. అక్కడికి మా నాన్న చెప్పాడు, వినకుండా ఆ పెళ్లిళ్ళ పేరయ్య వీరయ్య గాడికి 2 లక్షలు ఇచ్చి నీతో పెళ్లి సంబంధం ఎలాగైనా కలపమని చెప్పా. కానీ వాడు ఇలా మోసం చేస్తాడని నేను అనుకోలేదు. ఛీ, నేను మోసపోయాను అని ఏడవటం మొదలుపెట్టింది. అప్పుడు నిజంగా నా భార్య ఇచ్చిన షాక్కి నాకు దిమ్మ తిరిగేసింది. కానీ అప్పుడే నాకు టోటల్ మ్యాటర్ అర్థమైపోయింది. ఆ వీరయ్య చాలా తెలివైనవాడు. ఒకే వీక్నెస్ 2 మనుషుల్ని కలిపితే తనకి ఫుల్ ప్లస్సే అని ఇటు నాతో నా భార్య అమెరికాలో పుట్టి పెరిగిందని చెప్పాడు, నా భార్యతో నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పేశాడు. నా జీవితాన్ని మరి తిప్పేశాడు. అయినా వాడి తప్పేముందిలేండి, వాడి పనే అది. నాకు బుద్ధి ఉండక్కర్లా, అది లేకే కదా నేను మా నాన్న మాట వినలేదు. అందుకే నాకు ఒకటి తెలిసింది, ఆ రోజే కనుక నా తల్లిదండ్రుల మాట విని ఉంటే ఆ కిరాణకుడి మీదైనా ఎంతో కొంత సంపాదించి హాయిగా బతికేవాడినేమోనని అని అప్పుడు అనిపించింది. తల్లిదండ్రుల మాటలు వింటే బాగుపడినా పడకపోయినా నాశనం మాత్రం అవ్వము. ఇది సత్యము.